ఈ బ్లౌజ్ చాలా బాగుంది కదా. ఈ బ్లౌజు డిజైనర్ బ్లౌజా లేదా శారీలో బ్లౌజా లేదా మనకు ఫ్యాన్సీ బ్లౌజా అనుకుంటున్నారా? ఇవేమీ కాదండి. ఇది మనం ఒక క్లాత్ నుంచి ఇలా బ్లౌజ్ అనేది కుట్టాము. అది ఏ క్లాత్ నుంచి మనం ఇలా తీసి కుట్టామో ఈ వీడియోలో చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదేమో ఒక చున్నీ అండి. ఈ చున్నీ ఆ సైడ్ ఏమో ఇంకా సగం ఉంది, ఆ సగమేమో నేను ఒక బ్లౌజ్ కుట్టేశాను. ఆ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఇది కూడా మళ్ళీ క్లాత్ తెచ్చిచ్చి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అనేది కుట్టమన్నారు. ఒక శారీకి వాళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకుందామని బజార్కి వెళ్ళారండి. అక్కడేమో వాళ్ళకి ఎక్కడ బ్లౌజ్ అనేది సెట్ కాలేదు. సరే ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర ఏమైనా పీసులు ఉన్నాయా, ఆ పీసులు అయితే సరిపోతాయా ఇంట్లో ఉండే పీసులు అనేసి ఒకసారి చెక్ చేసుకున్నారు. చెక్ చేస్తే వాటిల్లో వాళ్ళకి ఈ చున్నీ అనేది వాళ్ళకి కనిపించింది. వాళ్ళ పాపుండి ఈ చున్నీ అయితే నీకు నీ శారీకి బాగా సరిపోతుంది, ఇదైతే నీకు డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంది, ఇది వేసుకున్నావంటే నీ శారీ కూడా బాగా లుక్ ఉంటుందమ్మా, ఒకసారి నువ్వు ఆంటీ దగ్గరికి తీసుకెళ్ళి ఈ బ్లౌజ్ అనేది కుట్టించు, చూసిన తర్వాత మళ్ళీ మనము కావాలంటే ఇంకొక బ్లౌజ్ కొనుక్కుందామని చెప్పిందని నా దగ్గర తీసుకొచ్చి బ్లౌజ్ అయితే కుట్టించుకున్నారండి. కుట్టించుకొని తను వేసుకున్న తర్వాత అది చాలా బాగా నచ్చింది. ఆ శారీకే ఈ బ్లౌజ్ వల్ల చాలా బాగుంది అనేసి తను ఏం చేసిందంటే, అమ్మ నాకు కూడా కావాలి, ఈ బ్లౌజ్ చాలా బాగుంది, నాకు కూడా ఒక బ్లౌజ్ కుట్టించండి అని చెప్పారు. దానికని మళ్ళీ క్లాత్ నేను ఒక బ్లౌజ్ కుట్టి వాళ్ళకి క్లాత్ అనేది ఇచ్చేసానండి. తనైతే ఒక బ్లౌజే కుట్టమన్నారు, కానీ నేనైతే ఇది 2 అవుతుంది, మీకు ఒకటి కుట్టి ఇచ్చేస్తున్నాను, ఇంకొకటి కావాలంటే మళ్ళీ కుట్టించుకుందరు ఎప్పుడైనా అని ఇచ్చేసాను. దానికని మళ్ళీ వాళ్ళు తెచ్చి ఆ పాపకి ఇంకొక బ్లౌజ్ అనేది కుట్టించుకున్నారు. ఇది చున్నీ పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు 2 బ్లౌజులు వచ్చాయండి. చూడండి, ఈ పక్క హ్యాండ్స్ వేసుకున్నామంటే ఇది కొంచెం డిజైన్గా ఉంది కాబట్టి హ్యాండ్స్ ఈ పక్క పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువైనా కూడా పెట్టుకోవచ్చండి. బ్యాక్కు ఫ్రంట్కు ఈ పక్క పెట్టేసుకుంటే సరిపోతుంది. వాళ్ళైతే కొంచెం హ్యాండ్స్ చిన్న వేసుకుంటారు, దానికని 8 ఇంచుల దాకా పెట్టాను. 10 ఇంచులైనా పెట్టుకున్నా మనకు క్లాత్ అనేది సరిపోతుంది. చూడండి, ఇది బ్యాక్ పార్టు. ఈ పక్క సైడ్ అంతా మనకు క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్కి ఇలా వేసుకున్నామంటే మనకు 3 సరిపోయే హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్. మనకు అదే ఇంకా పెద్ద హ్యాండ్స్ అనుకోండి, ఇలా పైకి పెట్టి కట్ చేసుకుంటాము. చిన్న హ్యాండ్సే కాబట్టి మనము ఈ సైడ్ అనేది మళ్ళీ ఆ బార్డర్ అంతా రాకుండా మనకు లోపలికి వెళ్ళిపోతుంది, ఎక్కడ మనకు కనపడకుండా ఉంటుంది. ఇలా పెట్టి కట్ చేసేసుకొని చూడండి, ఇలాంటి క్లాతులు మనం పడేసి ఉంటామండి. ఇవి మనము టాపుగా కూడా కుట్టుకోవచ్చు, ఇది ఒక టాప్ కూడా అవుతుందండి. ఇలాంటి క్లాతులు మీ దగ్గర ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు మీరు ఇలా బ్లౌజ్ అనేది మీరు కొత్తగా నేర్చుకునేవారైనా సరే ఇలా మీరు కట్ చేసి కుట్టుకునేదాన్ని కూడా మీకు ప్రాక్టీస్కి కూడా ఇలాంటి చున్నీలు పనికొస్తాయి. కాబట్టి ఇవి పడేయకుండా నీట్గా మీరు ఇలా కట్ చేసి కుట్టేది కూడా నీట్గా నేర్చుకోవచ్చు. మన దగ్గర ఉండే చున్నీలు మనం ఎప్పుడైతే కొంటామో ఎక్కువ ఇప్పుడు డ్రెస్సెస్ వేసుకోరు కాబట్టి ఇలాంటి చున్నీలు కొత్తవి మనం ఎలా కొన్నామో అలాగే ఉంటాయి. కాబట్టి మనము దేనికైనా వీటిని వాడుకోవచ్చు. దీన్ని పడేయకుండా ఇలా మీరు బ్లౌజులు కానీ లేదా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. వేస్ట్గా పడేయకుండా ఇలా మీరు సెట్ చేసుకున్నారంటే మంచి బ్లౌజులు కానీ టాప్స్ కానీ తయారవుతాయి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా మనం కట్ చేసుకొని బ్లౌజ్ అనేది కుట్టేసుకోవడమే. ఎలా కుట్టాలో ఎలా వచ్చిందో చూద్దాము. కుట్టిన తర్వాత ఇది చూస్తే ఎవరైనా ఇది డిజైనర్ బ్లౌజే అనుకుంటారు, ఫ్యాన్సీ క్లాత్ మనం తెచ్చి కుట్టామేమో అనుకుంటారండి.
నేను కుట్టేటప్పుడు ఒక కస్టమర్ వచ్చి ఈ క్లాత్ అనేది ఎక్కడ కొన్నారు, చాలా బాగుంది అని అడిగింది. దానికి నేను ఇది చున్నీ అమ్మ ఈమారు వాళ్ళు కుట్టించుకున్నారని చెప్పాను. తనైతే అక్క నా దగ్గర చాలా చున్నీలు ఉన్నాయి, వర్క్ వచ్చిన చున్నీలు అయితే చాలా ఉన్నాయి అక్క, నేను కూడా నా పాత శారీస్కి ఇలాంటివి ఏవైనా సెట్ అయితే నేను కూడా కుట్టించుకుంటాను, మీరు మాకు కుట్టించిస్తారని అడిగారు. ఎందుకు కుట్టినమ్మా, కుట్టిస్తాను, బాగున్నాయి కుట్టించుకోండి అని కూడా చెప్పాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.